ఇటేపు చూడమ్మా బాబు. పాపతో మాట్లాడమన్నా వందాలండి అయ్యగారు. మరి ఇదిగోండి మాకు తల్లిదండ్రులు ఎవరు లేరండి. పిల్లలకి ఇద్దరు ముగ్గురు పెంచుతున్నాను నేను. నాకు ఆటో ఒకటి అమ్మగారు అయ్యగారు. ఈ పిల్లలకి చూసే దిక్కు లేదండి. మాకు ఇల్లు లేదు, వాకలు లేదండి. పిల్లల గురించి చాలా పోరాడుతున్నానండి నేను. ఈ నీరసంతో బలహీనతో అలాగా ఆధార్ కార్డు కోసం లేదండి ఈ అమ్మాయికి. ఆధార్ కార్డు కోసం సత్యాలయానికి మున్సిపాలిటీ ఆఫీస్ అన్నిటి తిరిగేసాను. కాకినాడ కూడా వెళ్ళానండి నేను. ఎక్కడ పుట్టలేదండి పిల్లకి. ఏం చేయాలి ఏంటని వేసి అడిగాను. వేసి కూడా ఎక్కడైనా చేయించమ్మా అన్నాడండి. మాత్రమే చెప్పాడండి మాకు అన్ని. మాకు ఇల్లు లేదండి, ఏమి లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాండి మేము. మాకు రోమ లేకండి. అది నెలకు 1500 కట్టుకుంటున్నానండి. కరెంట్ లేదండి, మాకు ఏమీ లేదండి. ఈ పిల్లల్ని ఎలా పెంచుతున్నానండి, నేను ఎలా పోషిస్తున్నానండి. మరి మాకు ఏ దిక్కు దారి లేదండి అయ్యా. మరి ఏం చేయాలి? ముగ్గురు పిల్లలండి. తల్లిదండ్రులు చచ్చిపోయి అప్పుడు 4 సంవత్సరాలు ఆవిడ అవుతుందండి. 2 సంవత్సరాలు ఈ అబ్బాయి అయ్యాడండి. వీళ్ళు ఎలా పెంచుకుంటున్నానండి నేను. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నానండి. మరి ఆ సార్ గారు మాకు ఏదైనా సాయం చేస్తారని. ఈ పిల్లలు ఉందండి, ఆడపిల్ల ఒకటి ఉందండి. మరి ఈ పిల్లకి దారి లేదు, ఏమి లేదండి. ఆధార్ కార్డు లేదు. ఆ సార్ గారు మాకు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తాడని మాట్లాడుతున్నానండి ఈ పిల్లల గురించి. నాకు కూడా ఆటో టాక్ అండి. మరి నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నాను, పలికింతూ ఉంటున్నాను. ఇలా మందులు ఆడుకుంటా ఉంటున్నానండి. మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇల్లు కూడా ఇచ్చేదట్టుకండి. గృహం లేదు, మాకు ఏమి లేదండి. ఇంట్లో తావలేదండి మాకు. అద్దెంట్లో ఉంటున్నాం మేము. నెలకు 1500 కట్టుకుంటున్నాం. కరెంట్ బిల్లు కట్టాను. మరి ఇదంతా సాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాను మేము. ఇదిగోండి పిల్లలు ఇక్కడే ఉన్నారండి. పిల్లడి పేరు కిషోర్ అండి, పిల్లడి పేరు కుమార్ అండి. దేవుడి దేవాలి మీ దైవాలు మాకు ఏదైనా సాయం చేస్తే మేము ఈ పిల్లలు కూడా దారి చేసుకుని ఉంటామండి. మరి మేము ఏదో రకంగా మరి ఆధార్ కార్డు కూడా వచ్చేదడితే ఏంటి ఆ పిల్లకి. అదండి సార్ గారు మాట్లాడండి. 16 అండి, ఆటో నగరం అండి, పిఠాపురం అండి మాది. అయితే నగరం అండి. కుమారి అండి. నాకు ఆధార్ కార్డు రావట్లేదు. మా ఊరి పేరు పిఠాపురం, అయితే నగరం. మేము 16వ వార్డు. నాకు అమ్మ నాన్న లేరు. మరి మీరే సాయం చేస్తారని మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నాము. మా నాన్న పెన్షన్ మీద బతుకుతున్నాం మేము. ఆవిడ కూడా వయసు బాగా ఎక్కువైపోయింది. ఆవిడే అక్కడ పని లేకుండా బతుకుతుంది. మరి మాకు సాయం చేయాలని కోరుచున్నాం పవన్ కళ్యాణ్ గారు. మాకు ఇల్లు లేదని ఇల్లు స్థలాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. 16వ వార్డు నుంచి అండి. ఇలాగా వీళ్ళు వడ్డీలు ఏంటి, వీళ్ళు అమ్మా నాన్న చనిపోయారు. కనీసం వాళ్ళ అమ్మగారు చనిపోయి 3 సంవత్సరాలు, వాళ్ళ నాన్నగారు చనిపోయి ఒక 5-6 సంవత్సరాలు అవుతుందండి. కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి ముందు నుంచి చెప్తున్నానండి. కనీసం పెద్దావిడ ఈవిడ స్పందించగానే ఎవరో సహకారం లేకుండా పాపం అలాగ అసలు చేస్తుందండి. ఈవిడికేమో ఆధార్ కార్డు లేదు అనడం, ఏదో చెప్పడం, వాళ్ళ ఊళ్ళకి గట్రా చెప్పడం గట్రా జరిగిందండి. జరగడం ఇలా మేడం గారి దృష్టికో లేదా బాబు గారి దృష్టికో ఏదో తీసుకెళ్దాం పవన్ కళ్యాణ్ దృష్టికి, ఏదో 5000 రూపాయలు ఇస్తున్నారు కదా అనాథ పిల్లలకి అన్నట్టుగా చెప్పి ఆ విధంగా రాయిందామని చెప్పానండి. ఆ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి వీళ్ళ కడ వచ్చారండి. దాని గురించి స్థలం గురించి ఇలాగ మరి వాళ్ళకి ఆధార్ కార్డు అని మేడం గారు దాని దృష్టికి 5000 రూపాయలు ఏదో ఇస్తున్నారు కదండి. దానికోసం పవన్ కళ్యాణ్ దృష్టి మా పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారు వార్డు తిరిగి అన్ని కూడా మరి 19వ వార్డు 16వ వార్డు తిరిగినందువల్ల ఈ రోజున ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. నానమ్మ ఒకటి. నానమ్మ పెన్షన్ వల్ల 3 పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. కానీ అది ఇవాళ మాకు తెలిసింది. ఈ మేడం గారు ప్రతి వార్డులో తిరగడం వల్ల వీళ్ళు ఈ రోజు మాకు తెలియడం జరిగింది. కనుక మేడం గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు సార్ మరి ఈ యొక్క కుటుంబాన్ని కనీసం తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎటువంటి ఆధార్ కార్డులు కానీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఏమీ లేవు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. నానమ్మ పెన్షన్ మీద బతుకుతున్నారు. కనుక ఇటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మేడం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చేతులెత్తి నమస్కరించి మరి వేడుకున్నాం. ఇటువంటి కుటుంబాన్ని ఆదుకుంటే పుణ్యం ఉంటుందని మేము అందరికీ అనిపిస్తుంది. కనుక మేడం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మరి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, ఈ చిన్న పిల్లల్ని మరి చదువుకోవడానికి ఆదరణ కల్పించాలని కోరుకుంటూ మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాం.
చెప్పు తల్లిదండ్రులు లేరమ్మా చెప్పండి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. మీకు సంబంధించి ఎవరు చెప్పలేదా మరి ఈ విషయం? పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని. ఈ 2 నెలలు బట్టి కూడా ఏదో చెప్తున్నామండి, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇస్తున్నారు కదా 5,000 దాంట్లో ఏదో పెట్టించమని అని చెప్పి చెప్తున్నామండి. దానికి అమ్మ నాన్న కూడా చనిపోయిన పోస్కారం లేదండి. ఒక్కసారి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. తల్లి ఇది నాన్నమ్మ గారికి ఇచ్చి మీకు కొంచెం సాయం చేస్తుంది. ఏదో ఉడతాభక్తిగా చేస్తున్నాం మేము. మీకు మంచి సాయం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారే చేస్తారు. తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడే కాబట్టి, మీకు ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు ఉంటే మీరు మా హాస్పిటల్కి వస్తే నేను మీకు ఫ్రీగా వైద్యం చేస్తాను. సహాయం కూడా నేను ఫ్రీగా మీకు అందిస్తానమ్మా. మీకు సాధ్యమైన తొందరగా డెత్ సర్టిఫికేట్ వచ్చేటట్టుగా మీ అమ్మగారిది చేస్తాము. నీకు కూడా ఆధార్ కార్డు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. సరే, మీ భవిష్యత్తుకి ఏమీ ఇబ్బంది ఉండదండి. కాబట్టి మీకు భరోసాగా ఉంటారు. మేము అందరం కూడా మీ వెనకాల ఉన్నాం. మీరు ఏమీ బాధపడకండి. అందరికీ నమస్కారం అండి. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పట్టణ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి వార్డుకు వెళ్లి వార్డులో సమస్యలు అడిగి తెలుసుకున్నానండి. ఆ సందర్భంగానే ఈ రోజు 16వ వార్డు, 19వ వార్డు, ఈ 2 వార్డుల పర్యటనలో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే, పాపం 2 చిన్నారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. వీళ్ళతో పాటు ఇంకొక బాబు కూడా ఉన్నాడు. పెద్ద అంటే నానమ్మ దగ్గర వీళ్ళిద్దరు ఉంటున్నారు. ఆ 3వ బాబు వీళ్ళ చిన్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. వీళ్ళ ముగ్గురు కూడా తండ్రిని కోల్పోయారండి. తండ్రి 3-4 సంవత్సరాల క్రితం చనిపోయారు. తల్లి కూడా 1 సంవత్సరం గ్యాప్ లో తను కూడా చనిపోయింది. కాకపోతే వీళ్ళకి తెలియనితనం వలన, వీళ్ళ ఇగ్నోరెన్స్ వలన వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఫాదర్ది ఉంది కానీ మదర్ది లేదు. మదర్ది లేకపోవడం వలన ఈ పాపకి ఆధార్ కార్డు అది రావట్లేదటండి. దాని వలన వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నానమ్మ గారు ఉన్నారంటే పాపం ఆవిడకి హార్ట్ ట్రబుల్ ఉంది. ఆవిడకి వచ్చే పింఛన్తోనే వీళ్ళ పిల్లల్ని ఆవిడ పోషించుకుంటున్నారు. వీళ్ళకి అసలు నిలవ నీడన్నది లేదు, ఎక్కడ ఇల్లది కూడా లేదు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మన చేయూతనిచ్చే అందరి సంస్థలకు కూడా ఒకటే విన్నపం అండి. సార్, మీరు అందరూ పిల్లలను దేవుని బిడ్డలుగా చూసుకుంటూ సాయం చేస్తున్నారు. వీళ్ళకు కూడా కొంచెం మీ చేయూతనివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనతో పాటు అన్ని సంస్థలు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పట్టణ ఇన్ఛార్జ్ గా నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. తక్షణమే నా వంతు సహాయంగా వీళ్ళిద్దరికి నేను తక్షణ సహాయం అందిస్తున్నాను. కానీ ఇది చాలా తక్కువ సార్. మీరు ఇచ్చేదే వీళ్ళకి ప్రతి నెల ఉపయోగపడుతుంది. వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుందండి. ఆ విధంగా సాయం చేయాలని చెప్పేసి మన జనసేన నాయకులు, వీర మహిళలు, ఇక్కడున్న జన సైనికులు, మీ యొక్క అభిమానులందరి కోరిక కూడా అదే.